ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. ప్రహ్లాదునకు జ్ఞానోపదేశము. ఒకానొక సమయమున త్రిలోక సంచారియగు నారదుడు హస్తినాపురమున యుధిష్ఠిరుని రాజమందిరమున ప్రవేశించెను. పాండుతనుభవులు ఆర్ఘ్యపాద్యాది సత్క్రియా కలాపములచే బ్రహ్మతనయుని సముచిత రీతిని సత్కరించిరి. ఆ సమయమున శ్రీకృష్ణ భగవానుడచట ఉండెను. సురముని వాసుదేవునకు వందనమాచరించి సుఖాసీనుడాయెను. కౌంతేయాగ్రజుడు నారదునకు నమస్కరించి మోక్షదాయకమగు వర్ణాశ్రమ ధర్మములను యతి ధర్మములను గూర్చి అడుగా సురముని శ్రీకృష్ణునకు నమస్కరించి పాండవాగ్రజునకు వివరించెను. ధర్మరాజు కుతూహలయత్త చిత్తమున సిద్ధావస్థను గూర్చి అడుగా నారదుడు అందులకు ఒక ఇతిహాసము కలదని ఇట్లు వివరించెను. పాండునందన, ప్రహ్లాదుని గూర్చి తెలియని వాడెవ్వడు కలడు? శ్రీహరికి పరమ భక్తుడు. హరిగిరి అనుచు మోహాంధుడవై ఏల చెడిపోయేదవు అని తండ్రి అగు హిరణ్యకశ్యపుడు గద్దించి బెదిరించి ప్రహ్లాదుని పెక్కు హింసల పాలు ఒనరించెను. భక్త సంరక్షణార్థమై శ్రీ మహావిష్ణువు నృసింహ అవతారము దాల్చి స్తంభము నుండి వెలువడి దానవేంద్రుని సంహరించెను. నరహరి ప్రహ్లాదునను అనుగ్రహించి సామ్రాజ్యమనేలమని బుజ్జగించి ఆశీర్వదించెను. ప్రహ్లాదుడు రాజ్యమునేలుచు ప్రజలను కన్నబిడ్డల వలె కాపాడినాడు. ఆ పుణ్యశ్లోకుని హరిభక్తి నానాటికి మిక్కుటమైనది. దానవ సార్వభౌమునిగా తులలేని సంపదలతో తులతూగుచున్నను, అష్టభోగములను అనుభవించుచున్నను, సమస్త సుఖములను తుదముట్ట చవిజూచినను ప్రహ్లాదుడు లోకము పోకడా దాని మూలతత్వమును అమూలాగ్రముగా తెలుసుకొనుటకై ఎల్లవేళలా సుదీర్ఘముగా ఆలోచించెడివాడు. ఒకానొక సమయమున జీవుడు దేవుడు ప్రపంచమునకు గల అనుబంధమును కూలంకుషముగా తెలుసుకొనుటకై ఆ పరమ భాగవోత్తముడు వేదాంత విధులను కొందరిని వెంట పెట్టుకొని లోక సంచారమునరింప బయలుదేరి ఎందెందో తిరిగి చివరకు దక్షిణాపదమున సహ్యాద్రి చెంతనున్న కావేరీ తీరమును చేరెను. అనుదినము వారణాసియందు స్నానమాచరించి కొల్హాపురమున అనుష్ఠానము సలిపి ముహూరమున భిక్ష చేసి సహ్యాద్రి గుహలయందు దిగంబరముగా దత్తభగవానుడు విశ్రమించును అనుట జగమెరిగిన సత్యము. దత్త భగవానునకు ప్రహ్లాదునిపై కరుణ కలిగినది. జ్ఞానమును బోధింప మనసైనది. కావేరీ నదీ సైకత ప్రదేశములయందు ఒక వ్యక్తి ఇసుక దుమ్ములో పొరలాడుచుండెను. అతని శరీరము సౌష్ఠవముగా ఉండి సువర్ణకాంతులీనుచుండెను. ప్రహ్లాదుని చూపు ఆ పురుషునిపై లగ్నమైనది. పరిశీలనగా చూడ అతడొక ముని అని తోచినది. అతని వింత చర్యలు దానవ చక్రవర్తిని ఆశ్చర్యమగ్న మానసుని గావించినది. ప్రహ్లాదుడా ముని చెంతజేరి, మహాత్మా తామెవరు? మిమ్ములను చూడ మహామహితాత్ములని నా బుద్ధికి తోచుచున్నది. అయినను నా మదినావరించిన సంశయమేఘములను తొలగించి వినిర్మలమునరింపుము అని ముని పాదములపై వ్రాలి ఇట్లడిగెను. మహాత్మా, మీ శరీర కాంతి పుటము పెట్టిన బంగారము వలె మిసమిసలాడుచున్నది. కలకలలాడుచు కాంతులీను మీ శరీరమును ఇసుక దుమ్ములో బురదలో పొరలాడజేయుచూ ఉండుటకు కారణమేమి? ప్రపంచమునందు ఏదేని ఒక ఉద్యోగమో వృత్తియో లభించినా కాని ధనము చేజిక్కదు. ధనము లేని శరీరము బక్కజిక్కి నీరసముగా ఉండగలదు. శ్రమజీవనమననేమో మీ నిఘంటువున కానరాకున్నను మీ శరీరము బలిష్టముగా ఉండుటెట్లు వసగినది? ఎల్లవేళలా నీవు ఇసుకయందును బురదయందును పొరలాడుటను బట్టి నీకు ధనమనునది శూన్యమనియు అద్దాన సుఖమనునది సున్నా అనియు తోచకమానదు. మిక్కిలి ధనముపై నీకు ఆసక్తి లేనట్లుగాను సుఖముపై భ్రాంతి లేని విధముగా అగుపడుచున్నావు. ఇంకొక మాట, మీరెవరితోడనో సంభాషించుచున్నట్లు మీలో మీరు మాట్లాడుకొను ధోరణిని బట్టి చూడ మీరు గొప్ప పండిత కవి శ్రేష్ఠులని బోధపడుచున్నది. ఆత్మతత్వము తెలిసిన మహానుభావుడవు, వేదాంత విదుడవు నీవు అని విశ్వసింపదగును. కొన్ని వేళల నీవు ప్రాకృతిని వలెను జడుని వలెను దోచునప్పుడు
అల్లరి పిల్లలు మిమ్మారడిబెట్టుచుందురు. మిమ్ములను భూషించి పూజించు వారల సంఖ్య అత్యల్ప స్వల్పముగానున్నది. దూషణ భూషణల పట్ల మీరు నిర్వికారముగా అగుపడుచున్నారు. ఒకరిపై అనురాగము, ఇంకొకరిపై ద్వేషము లేని వారలై ఉన్నారు. వరులెరుగుటకు మీ వర్తనము ఊహకందుటలేదు. నీ ఈ వింత విచిత్ర చర్యలలోని రహస్యమేమో పరమార్థమేమో నాకు బోధించి కృతార్థుని గావింపుము అని ప్రహ్లాదుడు మరి ఒక పరి పాదములంటి వేడెను. ఆ విచిత్ర వ్యక్తి హృదయమే భగవంతునకు నివాసస్థానము. దివ్య ప్రభలతో ఆదినారాయణుడు నీ హృదయ మందిరమున నెలకొనియున్నాడు. నీవు సామాన్యుడవు కావు, తత్వవేత్తవు. అయినను ప్రవృత్తి నివృత్తి ధర్మమును పాటించు మానవుల చిత్తవృత్తులను అద్దానగలుగు ఫలములను ఆధ్యాత్మిక దృక్పథముతో నరసి చూసిన నీకంతయు అవగతము కాగలదు. నీ యందు నాకు గల వాత్సల్యాతిశయమున నీవడిగిన దానిని వివరించెదను, బాగుగా వినుము. తీరని కోరికలు ఉడగని ఆశలకు లోనై అవ్వానిని సాధించుటకై జనన మరణ ప్రవాహ రూపమగు సంసారమున పడి నేనోర్చిన కర్మలు ఇన్నీ అన్నీ అనరానివి. జంతువు పుట్టుకకు కర్మయే కారణము. ఆ కారణమున నేను పెక్కు యోనుల యందు పుట్టితిని. స్వర్గాపవర్గములకు నరకకూపమునకు తెరవబడిన ద్వారముల నడుమ ఉన్న మానవ జన్మ ఏనాటి పుణ్య విశేషముననో నాకు లభించినది. మానవుడు పాపములు ఒనరించిన పశుపక్ష్యాది జన్మము కలుగును. పుణ్యము సలిపిన ఉత్తమగతి సంప్రాప్తించును. ఓం సాయిరాం. జై గురుదత్త. శ్రీ గురుదత్త.